హలో ఫ్రెండ్స్. 5 సార్లు మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలిచింది. ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ అండర్ పొజిషన్లో ఉండేది టేబుల్లో. కానీ సంజు శాంసన్ జట్టులో కీలక సభ్యుడిగా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ఫైనల్ కూడా వెళ్ళింది. ఇప్పుడు సంజు శాంసన్ కెప్టెన్ నుంచే కాదు, జట్టు నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో ఇప్పుడు మనం ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంజు శాంసన్ గత కొద్ది కాలం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మరియు చెన్నై సూపర్ కింగ్ జట్టు యొక్క యాజమాన్యానికి మహేందర్ సింగ్ ధోనికి చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా లాస్ట్ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో రిషబ్ పంత్ని సిఎస్కే కొనుగోలు చేస్తుందని చాలామంది ఊహించారు మరియు రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఐపీఎల్ వేలంలో కనీసం బిడ్ కూడా వేయలేదు సిఎస్కే. ఇప్పుడు ఏకంగా ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ని ట్రేడ్ రూపంలో సిఎస్కేలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇది సాధ్యమేనా? నిజానికి ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి షేన్ వాట్సన్ నాయకత్వంలో మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీ 2008లో అందుకుంది. ఆ తర్వాత షేన్ వాట్సన్ రిజైన్ చేసిన తర్వాత ఎంతోమంది కెప్టెన్స్ వచ్చారు పోయారు. అంతేగాని సంజు శాంసన్ లాగా ఫైనల్కి జట్టుకు తీసుకుని వెళ్ళేవారు ఒక్క కెప్టెన్ కూడా లేరు. కాబట్టి ఇప్పుడు సంజు శాంసన్ చాలా ఎంగేజ్. అతనికి సుమారు ఇంకా 5 సంవత్సరాల వరకు క్రికెట్ ఆడగలడు. కానీ అతనికి ఇంకా 2 సంవత్సరాలు 18 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా ఆర్ఆర్ మరియు సంజు శాంసన్ మధ్య ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని సంజు శాంసన్ రద్దు చేసుకోవాలనుకుంటున్నాడు. అతడి ప్రధాన ఉద్దేశం సిఎస్కేకి వెళ్ళడమని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్ కాకముందే సంజు శాంసన్ని జట్టు నుంచి రిలీజ్ చేస్తే అతను ఆక్షన్కి లేదా ట్రేడ్ రూపంలో సిఎస్కేకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే సిఎస్కే ఆర్ఆర్ని కన్సల్ట్ చేయడం ద్వారా ట్రేడ్ డీల్స్ మొదలయ్యాయి. అయితే ఈ ట్రేడ్ డీల్స్ అనుకున్నంత సులువుగా జరగటం లేదు. ఎందుకు అంటే ఆర్ఆర్ ఒక కీలకమైన బ్యాట్స్మెన్ మరియు స్టార్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ని వదులుకోవడానికి ఆ జట్టు ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇది ప్రతి జట్టులో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇది చాలా టైట్ డెసిషన్. కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగు వేస్తున్నారు. అందులో భాగంగా సిఎస్కే తీసుకువచ్చిన ఈ ప్రపోజల్కి వారు ఆపోజిట్ ప్రపోజల్ని ఒకటి తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ ద్వారా సిఎస్కేని అడ్డుకోవచ్చని వారి ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం ఆర్ఆర్ కనుక వర్కౌట్ అవుతే ఆర్ఆర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నిజానికి ఆర్ఆర్ చేస్తున్న డిమాండ్స్ ఏమిటంటే సంజు శాంసన్ని మనీ డీల్ ద్వారా అతన్ని సిఎస్కే తీసుకుంటే సిఎస్కేలో 2 కీలకమైన వ్యక్తుల్ని ట్రేడ్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ అడుగుతుంది. అంటే సంజు శాంసన్ని ఒకరు సిఎస్కే తీసుకుంటే సిఎస్కే నుంచి 2 ఆటగాళ్ళు ఆర్ఆర్కి వెళ్ళాలి. అది మనీ రూపంలో అయినా కానీ ట్రేడ్ రూపంలో అయినా కానీ ఏదైనా సరే. కానీ ఈ డీల్కి పెండింగ్లో ఉంది. ఎందుకంటే సిఎస్కేలో ఉన్న ఏ స్టార్ బ్యాట్స్మెన్ని అడుగుతారు అనేది సిఎస్కేకి ఒక సంక్లిష్టాత్మకమైన సమస్య. శాంసన్ ఎలాగో బయటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టి తెరుచుకోలేదు. ఇప్పుడు ఇబ్బంది పెడితే ఆర్ఆర్ యొక్క వ్యూహం సిఎస్కేని అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఇక ఆసియా కప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆసియా కప్కు ముందు మన సూర్యకుమార్ యాదవ్కి లాస్ట్ మంత్లో
హెర్నియా సర్జరీ జరిగింది. ఆ సర్జరీ నుంచి కోలుకొని అతను ఆసియా కప్ కోసం రిహార్సల్స్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రిహార్సల్స్ కొడుతున్నాడు. ఇంకా వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. లండన్లో చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడబోతున్న విరాట్ కోహ్లీ కోసం ఎంతోమంది క్రికెట్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే కాదు, రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్లో ఆడబోతున్నాడు. అందుకని ఈ సిరీస్ మీద చాలా ఫోకస్ చేశారు. సో మనం ఈ సిరీస్ కోసం వెయిట్ చేద్దాం. మీకు నా వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నిజానికి మీ ఒపీనియన్ ఏమిటో నాకు చెప్తే నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ని కాదు. దయచేసి ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని. నేను నేర్చుకుంటున్నాను. గత వీడియోలో నాకు ఒకరు సజెస్ట్ చేశారు, కొద్దిగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి. నేను నా వాయిస్ని డెవలప్ చేసుకోవడానికి మరియు ప్రజెంటేషన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు మీ సపోర్ట్ని కింద కామెంట్ రూపంలో